ఆర్టిక్స్ పెట్టిండు చింపి వడదెంగిండు అన్న. ఒక ఫ్యాన్ టేకింగ్ ఎలా ఉంది ఏందన్నా చెప్తున్నా కదా, ఇంకా మళ్ళీ ఫ్యాన్ టేకింగ్ ఏంది, చింపి అవతల తెంగిండు అన్న. థియేటర్ మొత్తం తగలబడిపోతుంది అన్న, ఘోరంగా ఉంది అన్న సినిమా. ర్యాంప్ ఆడిస్తుంది అన్న, మామూలు లేదు. ఇంటర్వెల్ తోనే అందరూ శవాలు లేచిపోతాయి. ఓజీ కాదు జేడి జాతిని తెంగేస్తాడు. మేసానికే పెంచానా సినిమా. తమనన్న చెప్పినట్టు మేసన్ తిప్పాల్సిందే. సెకండ్ హాఫ్ లో ముంబై తిరిగి వస్తున్నాడు, తలలో జాగ్రత్త. ఏ కల్టుగా కొడుకులు తమను సుజీత్ అయితే ర్యాంప్ ఆడించారు. మీరు మీ హీరోని ఎలా చూడాలనుకుంటారో దానికి మించి చూపించారు. మేము 2 years నుంచి ఏదైతే వెయిట్ చేస్తున్నామో దానికి మించి విజువల్స్ ఉన్నాయి. ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ప్రతి సీన్ పేలిపోయింది. అసలు మామూలుగా కాదు. మెయిన్ గా చెప్పుకోవాల్సింది తమన్ గారి గురించి. ప్రతి సీన్ ఫస్ట్ నుంచి ఇంట్రోకి ఏదైతే బీజం కొట్టాడో ర్యాంప్ అసలు రేపు పొద్దున ప్రతి ఒక్కరి మీద మాట్లాడుకున్నాడు, ఆ లెవెల్ కొట్టుకున్నాడు. అండ్ ఇంటర్వెల్ కి ఏదైతే ఆ ఎలివేషన్స్ పడ్డాయో నెక్స్ట్ లెవెల్ అన్న, ఎక్స్ట్రాడినరీ. మీరు ఇంతవరకు తెలుగులో చూడండి మాస్ సీన్స్ అయితే పడ్డాయి, అలాంటి ఎలివేషన్స్ అయితే పడ్డాయి. ఏ హీరోగా అలాంటి పడలేదు. పవన్ కళ్యాణ్ అయితే పడ్డాయి, అదృష్టం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే. నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడినరీ అన్న. నేను మాత్రం తమన ఇంట్లో జీవితకాలం పని చేస్తాను ఖచ్చితంగా. తమన ఇంట్లో పని చేస్తూనే ఉంటా, అది ఏ పని అయినా సరే. ఆఖరి బాత్రూమ్ కూడా మన్నా కడుగుతా. అబ్బో ఇకపై చేయడు కూడా అంతే. ఇది మాత్రం ఏంటన్నా ఏం చెప్పినా ఒక్క మాట అసలు ఓజీ ఉందన్నా. అసలు మేమందరం చెట్టు తడిచిపోయిందిరా. అదే ఓజస్ గంభీరా కొడుకు ఇప్పుడు రండ్రా. అవన్నీ కాదన్నా, ఒక మాట మాట్లాడతా. ఆల్రెడీ అందరు చెప్పారు కదా. అదే ఇట్లా అనాలన్నా, హేటర్స్ కి ఇట్లా అనాలి అంతే. హేటర్స్ గురించి కాదన్నా, హేటర్స్ ఇలా ఉంటారు రేపు పోతారు అన్న. ఒక మాట అన్న, సింపుల్ విషయం చెప్తున్నా. తమనకు ఒక సవాల్ చేస్తున్నా. తమనన్న నువ్వు మిషన్ మిలై 6 నుంచి మొన్న ఆడియో లాంచ్ వరకు చెప్పినావు. 6 నుంచి 20 వరకు దానిక ఒక్కటే మాట చెప్తున్నాం. నువ్వు మీసం మిలై ఆల్రెడీ 50 చూసినాం. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూసిర్రు జర్రా ప్లీజ్ మా గురించి మాకేమైతే మాకు ప్రాబ్లం అవుతుంది. అంబులెన్స్ అయితే పెట్టిరి అన్న. తమిళ్ మూవీస్, తమిళ్ గ్యాంగ్స్టర్ మూవీస్ కి మొత్తం ఓజీ బక్కోడు బండోడు ఇచ్చి మారేండు లోపల. మొత్తం దద్దరు వెళ్ళిపోయింది బ్రో. బీజిఎం హైలైట్ బ్రో. కేజీఎఫ్ మన సలార్ 2 కలిపితే ఒక ఎలివేషన్ లో చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది బ్రో ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ ఇప్పుడే మొదలవుతుంది. ఇక ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ హిట్ బ్రో. అలా ఇది మీ ఇష్టము కాగా అయిపోవడం కాదు. మొన్న జానీ సినిమా రిలీజ్ చేయమని చెప్పి రిలీజ్ ఇదే ఛానల్ చెప్పిన. ఎందుకన్నా డ్యూటీకి వెళ్తుండే ఏంట్రా బాబు ఇంత ట్రాఫిక్ ఉంది అనుకున్నా. ఒక పుష్ప, ఒక బాహుబలి, చాలా పెద్ద మూవీస్ వచ్చాయి. ఇంత ట్రాఫిక్ అయితే నేను చూడలేదు. మన ఓజీకి నిజం చెప్తున్నా, మన సుజిత్ అన్నకైతే పాదాభివందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అసలు ట్రైలర్తోని ప్రతిదీ అసలు పెద్ద డైరెక్టర్ కాదు, పెద్ద సుకుమార్ కాదు, పెద్ద రాజమౌళి కాదు, కానీ మంచిగా హైప్ ఇచ్చిండు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. బొమ్మ బ్లాక్ బస్టర్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఒకటి ఇప్పుడు 2000 అవుతుంది టికెట్. నేను ఇప్పుడు ఇలా టికెట్కి వచ్చిన 2000 నేను పెడతా. ఎందుకంటే మా దేవుడు, మేము పెట్టకపోతే ఇంకెవరు పెడతారు? ఒకటి గుర్తుంచుకోండి. ఇగో డబ్బులు ఎంత పెట్టినా సరే మా దేవుడు ఉంచుకోడు. కోట్లలాగా అందరిలాగా ఆస్తులు గడించడు. ఇలా వచ్చింది అట్లా పెట్టేస్తాడు. డబ్బులు ప్రతి ఒక్కరికి సేవ చేస్తాడు. అందు గురించి దేవుడికి కూడా ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. పవన్ కళ్యాణ్ అభిమానిగానే నేను ఉంటాను. జై పవన్, జై ఏదన్నా మాట్లాడి అన్న. ఎంత మంది ట్రోల్ చేసుకుంటే ఎంటూతో సమానం చెప్తున్నా కదా. ఎంత మంది అన్న చేసుకోండి, అది సినిమాలో సబ్జెక్ట్ ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాము. లాస్ట్ టైం అన్నారు అరే కల్టు చూపిస్తారు బాగా చూపించారు. ఇప్పుడు చూపిస్తాం రా కల్ట్ ఏంటో, ఇప్పుడు చూపిస్తాం కల్ట్ ఏంటో. అర్థమవుతుందా?
ఓజీ టైటిల్లోనే ఉంది. ఆ బీజిఎం కొడితే సీట్లు ఎలా ఎగురుతాయో, స్క్రీన్లు ఎలా తిరుగుతాయో మరొకసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బలం ఎంతో మీ అందరికి కూడా తెలిసింది అన్న. నాకు తెలిసి ఆల్రెడీ దగ్గరలో ఉంది. ఇంకా నువ్వు మళ్ళీ మార్నింగ్ దాకా వెళ్ళమాక, ఈ నైట్కే మొత్తం రికార్డులన్నీ కూడా మిక్సీలో వేసి బీపేసుకుని దెంగుతాడు. అదే అక్కడ ఉండే పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరిని పొడుకోబెట్టి దెంగుతాం. ఎక్కువ మాట్లాడితే అక్కడ లోపల అర్థమవుతుందా? అది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అవును 5 o'clock ఇప్పుడు చూడు ఓజీ బ్లాక్ లో పెట్టి కొన్నాను. సో మరి ఏమనుకుంటా, ఏదైనా బ్లాక్ లోనే కొనాలి. ఓజీ అంటే మినిమం ఆ మాత్రం ఉంటది. ఇంకా చెప్పు ఏంటి సినిమా అంటే ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నా. ఇక సినిమా ఇక తెలిసిందే కదా. మీరు అంబులెన్స్ లో రెడీ చేసుకోవాలి, ఒక్కొక్క శవాలు వేస్తాయి లోపల సినిమా చూసి. అంటే సుజిత్ కూడా ఒక కల్ట్ ఫ్యాన్ కదా, ఆయన ఎలా తీసుకుంటారు? యా సినిమా మినిమం ఉంటుంది, ఇక మినిమం సినిమా ఉంటుంది. సో మినిమం సూపర్ హిట్ సినిమా అంతే. ఇంకా ఇక దానికి ఇక నో మోర్ డౌట్స్. చిల్లర్ చిల్లర్ అయిపోవాలి.